రాముని పేరు రవి. ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. ఉదయాన్నే లేస్తాడు, పొలాలకు వెళ్తాడు, నిమిషం తీరిక ఉండదు. ఒకరోజు పక్క గ్రామానికి అతడు వెళ్తాడు. అక్కడే మొదలయింది కథ. ఆమె పేరు లలిత. పల్లెటూరు అందాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. కొబ్బరి తోటల మధ్య నడుస్తుంటే ఆమె చూపు రావిని తాకింది. ఒక్కసారి చూసి మనసు దోచేసింది. రోజూ రవి ఏదో ఒక పనిముట్టు కారణంగా ఆ గ్రామం వెళ్ళసాగాడు. అంతా ఊహించగలిగే ప్రేమ కాదు. ఇది కళ్ళతోనే మొదలై, మనసుల మధ్య పెరిగిన ప్రేమ. ఒకరోజు లలిత రవిని అడిగింది. నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా? లేక రోజూ చూపులు మాత్రం నేనేనా? రవి నిశ్శబ్దంగా పచ్చి బొట్టుతో తల ఊపాడు. ఇది ప్రేమ కాదు లలిత, ఇది జీవితం. నువ్వు లేకపోతే ఈ పల్లెకి కూడా రంగులే కనిపించవు. ఆ మాటలలో ఉన్న నిజాయితీ ఆమె మనసును తాకింది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత గాఢమైంది. కానీ ప్రతి ప్రేమకథలు ఓ మలుపు ఉంటుంది కదా? లలిత తండ్రికి ఇది తెలిసి విరుద్ధమయ్యాడు. కానీ రవిని చూసి, అతని కష్టాన్ని, నిజాయితీని, ఆమెకు ఉన్న ప్రేమను చూసి చివరికి ఒప్పుకున్నాడు. అంతలోనే ఊరంతా రవి, లలిత ప్రేమకథను దీవించింది. పల్లె మళ్ళీ ఒక్కసారి పండగలా మారింది. రవి, లలిత ప్రేమకథ చివరికి విజయవంతమైంది. ఊర్లో పెద్దలు, కుటుంబ సభ్యులు ఇద్దరి ప్రేమను అర్థం చేసుకుని, గొప్పగా పెళ్లి చేశారు. తాళిబొట్టు వేయించిన సమయానికి లలిత కళ్ళు నీటితో నిండిపోయాయి, ఆనంద భాష్పాలు. రవి చేతిని పట్టుకుని, తాను ఎన్నుకున్న జీవితం ఇదే అని ధైర్యంగా నిలబడింది. పల్లె అంతా ఆనందంలో మునిగిపోయింది. కొబ్బరి బొండాలు, హారతులు, తాళం మేళాలు, ప్రతి మూల నుంచి మంగళధ్వనులు వినిపించాయి. వాళ్ళ పెళ్లి కేవలం రెండు హృదయాల మిళితం కాదు, అది రెండు కుటుంబాల కలయిక, రెండు గ్రామాల స్నేహానికి సంకేతం అయింది. పెళ్లి తరువాత రవి, లలిత ఇద్దరూ కలిసి పొలం పనులు చేసుకుంటూ, ప్రేమతో జీవితం నడిపారు. రవి, లలిత ప్రేమ పెళ్లిగా మారి, పెళ్లి జీవితము బంగారంలా సాగింది. కాలం కాస్త గడిచాక, వాళ్ళ జీవితంలో ఓ కొత్త వెలుగు వచ్చింది. ముద్దు ముద్దుగా నవ్వుతూ పుట్టిన తొలిపిల్ల, అమ్మాయి. పెరుగు రంగు గల చర్మం, తల్లి లలితను పోలిన కళ్ళు. ఆమెకి పేరు పెట్టారు సంధ్య. సంధ్య వాళ్ళ ఇల్లుకే కాక, పల్లెకి కూడా ఓ ఆనందం తీసుకువచ్చింది. చిన్న చిన్న అడుగుల్లా నడుస్తూ, పొలాల మట్టిలో ఆడుతూ పెరిగింది. కొద్దిగా కాలం గడిచాక, రెండవ బిడ్డ ఓ బాబు పుట్టాడు. అతనికి పేరు పెట్టారు వికాస్. తండ్రి రవిలా ధైర్యంగా, తల్లి లలితలా మనసున్నవాడిగా పెరిగాడు. ఇద్దరూ పిల్లలు రవి, లలిత ప్రేమకి ప్రతిరూపంగా, వాళ్ళ మధ్య బంధాన్ని మరింత బలపరిచే తార్కాణంగా మారారు. వాళ్ళ కుటుంబం మూడో పంక్తిలో ప్రేమతో నిండిపోయింది. సంధ్య, చిన్ననాటి నుంచే చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. తల్లి లలిత పక్కనే కూర్చుని నిత్యం బొమ్మల కథలు చదవడం మొదలు పెట్టింది. పుస్తకాలు ఆమెకు ప్రపంచాన్ని చూపించాయి. ప్రభుత్వ పాఠశాలలో మొదటి బెంచ్లో కూర్చుని, ఆసిస్ స్కాలర్షిప్ కి అర్హత సాధించింది. టీచర్లు నిత్యం ఆమెను ఉదాహరణగా చూపించేవారు. అవును, అందరి కంట కూడా ఒదిగిపోయింది. పల్లె బిడ్డ మెట్రోలో డాక్టర్ అవుతుందని ఎవరు ఊహించారు? వికాస్, ఇతడు కొంచెం బద్ధకంగా ఉన్నప్పటికీ, మేధస్సు మాత్రం అదుర్స్. గణితంలో టాపర్. పొలంలో లెక్కలు పెట్టడంలో తనకే పోటీ. తండ్రి రవిలాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ గలవాడు. ఒకరోజు ఊరికి వచ్చిన జిల్లా కలెక్టర్ ముందే ప్రశ్నల బండి మీదే గణిత మంత్రాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆమె మాట, ఇవన్నీ చదువు వల్ల కాదు. ఇది తల్లిదండ్రుల త్యాగం వల్లే. రవి, లలిత పిల్లల చదువు కోసం పొలం అమ్మే స్థితికి వెళ్లిన రోజులు ఉన్నాయి. కానీ ఆ మట్టిలో పూసిన ప్రేమ, తలపెట్టిన ఆశ తడబడలేదు. సంధ్య హైదరాబాదులో మెడికల్ పూర్తి చేసి, ఇంటర్న్షిప్ చేస్తోంది. అక్కడే తనతో కలిసి పనిచేసే డాక్టర్ అర్జున్ను కలుసుకుంది. వాడు సింపుల్, హ్యూమర్తో ఉండే వ్యక్తి. సంభాషణలు, కలిసి పని చేయడం, ఓసారి హాస్పిటల్ స్ట్రైక్లో కలిసి నిలబడినప్పుడు వాళ్ళ మధ్య అర్థం కాని బంధం ఏర్పడింది. ఒకరోజు రాత్రి డ్యూటీ తరువాత అర్జున్ ప్రశ్నించాడు. నీవు ఊరికి వెళ్ళిపోతే, నేను నన్నే కోల్పోతానేమో అనిపిస్తోంది. సంధ్య నవ్వుతూ, అది నీకు మాత్రమే కాదు, నాకు కూడా అలాగే ఉంది. ఊరికి తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది. మొదట కొంచెం సందేహం వచ్చినా, అర్జున్ అజ్ఞాతంగా వ్యవహరించినా, రవి వాడి నిజాయితీ చూసి పసిగట్టాడు. పెళ్లి ఘనంగా జరిగింది.
పల్లెలో మొదటిసారి హైదరాబాదు డాక్టర్ కూతురు పెళ్లి అన్న గర్వం లలిత కళ్ళలో కనిపించింది. వికాస్ ఐఐటి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు.